పౌలు గారు వాక్యం వినడానికి వచ్చింది. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీనే. ఈరోజు గమనించాలి ప్రియ తల్లులారా, మనం ఏమనుకుంటామంటే మనం క్యాథలిక్సే కదా, మనం దేవుని నమ్ముకున్నాం కదా అని మనం అనుకుంటాం. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె కూడా దైవభక్తి కలిగిన స్త్రీనే. కానీ ప్రభు ఆ రోజు లిదియా హృదయాన్ని తెరిచాడంట. అంటే అప్పటి వరకు ఆమె తన స్వశక్తితో భక్తి చూపిస్తుంది, దైవభక్తిలో ఆమె నడుస్తుంది, కానీ ఆమె హృదయము తెరవబడలేదు. కానీ ఎప్పుడైతే ఈ లిదియా హృదయము తెరవబడ్డదో ప్రిలరా, వాక్యం అంటుంది ఆమె ద్వారా ఆమె కుటుంబాన్ని అంతటికి కూడా రక్షణ వచ్చిందంట. అప్పటి వరకు మనము అక్కడ వచనాల్లో చూడలేదు లిదియా కుటుంబానికి రక్షణ వచ్చిందని. కానీ లిదియా హృదయం తెరవబడ్డప్పుడు లిదియా ద్వారా, అంటే ఆమె ఒక ద్వారం తెరిసింది ప్రభువుకి తన హృదయంలో. అయితే ఆ ద్వారము తన కుటుంబంలో తెరవబడ్డది, ఆ ద్వారము తన బిడ్డల జీవితంలో తెరవబడ్డది. ఆ కుటుంబమే ఒక దేవుని ఆలయంలాగా మారిపోయింది.